తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం వివాదంగా మారింది. హైదరాబాద్ నగర అభివృద్ధి పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది ఒడ్డున గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా భారీ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అక్కడి ప్రాంతాల్లో భారీగా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా పెద్ద ఎత్తున చెట్లను నరికివేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది ఇమ్మనేని రామారావు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చెట్ల నరికివేత వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇమ్మనేని రామారావు ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరుతో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని ఆయన ఫిర్యాదు చేశారు. చెట్లను నరికివేయడం ద్వారా అక్కడి జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని ఆయన తెలిపారు. ఇక లంగర్ హౌస్, నార్సింగి, రామ్దేవ్గూడ ప్రాంతాల్లో వేలాది పెద్ద చెట్లను ఎలాంటి అధ్యయనం లేకుండానే తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయలేదని ఆయన ఆరోపించారు. సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు చేపట్టే ముందు సోషల్ ఇంపాక్ట్ స్టడీ, పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలు సిద్ధం చేయాలి. కానీ ఇక్కడ అలాంటి ప్రక్రియలు పూర్తిగా పాటించలేదని రామారావు పేర్కొన్నారు. చెట్ల తొలగింపు వల్ల స్థానిక ప్రజల జీవనాధారంపై కూడా ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. మూసీ నది తీరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అక్కడి సహజ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. నదీ తీర ప్రాంతాలు సహజ సిద్ధంగా ఉండడం వల్లే వరదల సమయంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించగలవు. కానీ భారీ నిర్మాణాలు, కాంక్రీట్ పనులని చేపడితే భవిష్యత్తులో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న కుటుంబాలకు సరైన పరిహారం అందించడం లేదని ఆయన తెలిపారు. అలాగే ప్రాజెక్ట్ అమలు సంస్థ అయిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డికి తక్షణమే చెట్ల నరికివేతను ఆపాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. పర్యావరణానికి హాని చేసే పనులను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇమ్మనేని రామారావు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మూసీ నది తీరాన్ని రక్షించేందుకు చట్టపరంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగరానికి కొత్త అందం తీసుకురావడమే లక్ష్యమని చెబుతోంది. మొత్తం మీద మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇప్పుడు రాజకీయంగా, పర్యావరణ పరంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదంపై ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.